కుటుంబ బలిపీఠము అనే అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాము. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని మెండైన ఆశీర్వాదాలను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా, మరణమా జీవమా, ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా, మరణమా జీవమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 100వ రోజు ఏప్రిల్ 10వ తేదీ. అంశము: ఈ సంఘకాలాన్ని ఆ ధనవంతుడైన యవనస్తునితో పోల్చుము. ఒక వాక్య భాగాన్ని మనం చదువుదాం. మత్తయి 19వ అధ్యాయము 21-22 వచనములు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. ఈ అంశము కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. లవోదికేయ సంఘము చివరి కాలమని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో యేసు చెప్పాను. ఇప్పుడు మనమంతా అంత్యకాలంలో జీవిస్తున్నామని నమ్ముతున్నాము. ఇప్పుడు ఈ సంఘకాలాన్ని ఆ ధనవంతుడైన యవనస్తునితో పోల్చుము. ఇప్పుడు లవోదికేయ సంఘము తాను ధనవంతురాలనని, వస్తు సంపదలు పోగు చేసుకునని, తనకేమీ కొదువలేదని ఆమె చెప్పుకునుచున్నట్టు యేసు చెప్పలేదా? మరి నేటి సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగూ లేదా? అయినప్పటికీ క్రీస్తు తనను తాను లోదర్, వెస్లీ మరియు పెంతుకోస్తు కాలాల ద్వారా బయలుపరుచుకొనుచున్నాడు. నీతీకరణ, శుద్ధీకరణ మరియు పరిశుద్ధాత్మ బాప్తిస్మము, వరముల పునఃస్థాపన అనే తన వాక్యంతో తనను తాను బయలుపరుచుకొనుచున్నాడు. ఇప్పుడు ఆయన తన సొంత వ్యక్తిగత గుర్తింపును వారి మధ్య చూపిస్తున్నాడు. లవోదికేయ మిగతా అన్ని సంఘకాలాల్లో యేసు సంఘము లోపలే ఉన్నట్లు మనం చూస్తాము. కానీ లవోదికేయ కాలంలో మాత్రం ఆయన దానికి బయట నిలబడి తలుపు తట్టి లోపలికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ కాలంలో క్రీస్తు యొక్క ప్రత్యక్షత తన సంఘంలో క్రీస్తు స్వరూపంలో ఎంతో పరిపూర్ణంగా వెల్లడి అవుతున్నప్పుడు సంఘాలన్నీ సహోదరుడు కొద్దిసేపటి క్రితం చెప్పినట్లుగానే సంఘాలన్నీ తలుపులు మూసివేస్తున్నాయి. అయినప్పటికీ ఆయన ప్రేమతో నిలబడి ఎవరైనా ఆకలి గునిని ఎడల లేదా దాహము గునిని ఎడల అంటూ తలుపు తట్టుచున్నాడు. మీకు అర్థమవుతుందా? తలుపులు మూసివేయబడుటను ఊహించగలవా? ఎందుకంటే ఇది లవోదికేయ కాలం. అలానే జరుగుతుందని బైబిల్ చెప్పింది. ఇప్పుడు ఒకవేళ మీ సంఘం అలాంటి ఒక వర్తమానానికి మీరు తలుపులు వేసి మూసివేసినట్లయితే, హో, నేనైతే కాదు, నేను మీ సహోదరుడిని, మీతో కలిసి పనిచేసే సేవకుడిని. కానీ
ఆ దూత ఎవరూ కాదు, పరిశుద్ధాత్మే. ఆయన ప్రత్యేక ఉద్దేశం కొరకు క్రీస్తు శుద్ధి చేసిన సంఘం ద్వారా తనను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు. ఈ ధనవంతుడైన యువకుడు నిస్సందేహముగా ఒక మంచి వ్యక్తిత్వం గలవాడు. బహుగా అతను చాలా భక్తిగల ఇంట్లో పెరిగి ఉంటాడు. అతను ప్రభువైన యేసును సంప్రదించిన తీరును బట్టి యేసు అతనితో ఆజ్ఞలను పాటించు అన్నాడు. అందుకు అతను, నేను ఇవి చేశాను, నా చిన్నతనం నుండి నేను వీటిని పాటిస్తున్నాను, నేను ఇది చేశాను అన్నాడు. అతనికి ఒక మంచి నేపథ్యం ఉంది. అతను ముందుకు వచ్చి, మంచి బోధకుడా అని అన్నాడు. చూసారా, బోధకుడా, నేను నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలి అని అడిగాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఆజ్ఞలను పాటించిన, తన ప్రార్థనా మందిరానికి నమ్మకంగా ఉన్న యేసులో నిత్యజీవాన్ని ఉత్పత్తి చేసే ఏదో ఒకటి ఉందని అతడు కనుగొన్నాడు. ఈ యువకుడికి ఆ పెట్టుబడి పెట్టే అవకాశం లభించిందని నేను అనుకుంటున్నాను. అయితే అలాంటి పెట్టుబడిపై అతనికి ఆసక్తి లేదు. అతను తన స్నేహితులతో కలిసి జీవించడం, తాను చేస్తున్న పనులను సాగించడం, వాటిలో భాగం కావటం అతనికి సరే, కానీ లొంగిపోవడానికి మాత్రం అతను ఇష్టపడలేదు. లవోదికీయ సంఘకాలానికి కూడా ఇప్పుడు అలాంటి పెట్టుబడి పెట్టే అదే అవకాశం లభించిందని మనం ఇప్పుడు తెలుసుకున్నాం. అయితే ఆ ధనవంతుడైన యువకుడు దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. అదేవిధంగా లవోదికీయ సంఘము కూడా దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఆయనను బయటకు పంపివేసింది. చివరి రోజుల్లో సంఘం కూడా అదే చేస్తుందని క్రీస్తు అప్పుడు చెప్పాడు. సమయం గడిచిపోతుంది, మీరు వెంటనే మీ నిర్ణయం తీసుకోవాలి. క్రీస్తు కోసం, ఆయన ఆత్మ ద్వారా జన్మించడానికి మీ నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఈ ధనవంతుడు లోకాన్ని ప్రేమించడం వల్ల ఇలా చేశాడని మనం తెలుసుకున్నాం. అతను ప్రభువైన యేసుతో సహవాసాన్ని ప్రేమించడం కంటే తన సంస్థతో ఉన్న సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ యువకుడైన అధికారి గూర్చి ఏమి అన్నాడు? అతడు గొప్ప ఆస్తిపరుడు గనుక దుఃఖంతో వెళ్ళిపోయాడు. అది ఒక గొప్ప అవకాశం. అయినా అతడు తన సంపదకు అది అడ్డుగా ఉందని భావించాడు. మరిప్పుడు మీ నిధి ఎక్కడ ఉంది? అది మీ చర్చిలో ఉందా? మీ వ్యాపారంలో ఉందా? లేక అది పరలోకంలో ఉందా? ఎందుకంటే నీ ధనమెక్కడ ఉండునో అక్కడనే నీ హృదయం ఉండునని వాక్యము చెబుతుంది. కాబట్టి ఈ ఉదయం జీవితంలో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదు? ఏదో ఒకరోజు మీ వ్యాపారం బూడిదైపోతుంది. కానీ ఈ ఉదయం వ్యాపారవేత్తలుగా మనం క్రీస్తులో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యేకమైన రోజుగా భావిద్దాం. ఈ లోకాన్ని, ప్రియమైన ప్రతిదాన్ని వదులుకోవడానికి, సిద్ధంగా ఉండటానికి, త్యజించడానికి. తద్వారా మనం పరలోక నిధులను కనుగొనగలుగుతాం. యేసు అతనికి చెప్పినట్లు, వచ్చి నన్ను అనుసరించు, నీ సిలువను ఎత్తుకో. పెట్టుబడులు అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడిన మంచి అంశం. మహాపరిశుద్ధుడును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన కొరకు ఇస్తున్న ఈ యొక్క మంచి అంశాలను బట్టి, దేవుడు మనలో పెంచుతున్న విశ్వాస అభివృద్ధిని బట్టి, ఎల్లప్పుడూ ఆయనతో నిలవడానికి, ఆయనను అనుసరించి ఆయనను వెంబడించడానికి దేవుడు మన పట్ల చూపుతున్న కృప కొరకు ఆయన ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం చదువుకున్న ఈ అంశం మన విశ్వాస జీవితాలకు ఎంతో ముఖ్యమై ఉన్నది. క్రీస్తును వెంబడించడానికి, వాక్యంతో పెనవేసుకుని ఉండటానికి, వాక్యాన్ని అనుసరించడానికి
మనలో విశ్వాసాన్ని పెంచడానికి ఇది ఎంతగానో మనకు ఉపయోగపడుతుంది. ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే ఈ సంఘకాలాన్ని ఆ ధనవంతుడైన యవనస్తునితో పోల్చుము. ఈ అంశంలో ఏమి దాగి ఉంది అని మనం ఆలోచిస్తే ఆ ధనవంతుడైన యవనస్తుడు ఈ చివరి కాలమైనటువంటి లవోదికయ సంఘకాలానికి మాదిరిగా ఉన్నట్టు, పోలికగా ఉన్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఒక్కసారి ఆ యవనస్తుడి గురించి మనం తెలుసుకున్నట్లయితే అతడు మిగుల ఆస్తి కలిగినవాడు. అతడు అన్నాడు, బోధకుడా, నేను నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు అన్నాడు, నీవు పరిపూర్ణ మొగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచూ వెళ్ళిపోయాను. నిజంగా ప్రియ సోదరులారా, ఈరోజు ఈ అంశం ఈ లవోదికయ సంఘకాలానికి ఎంతో మాదిరిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ధనము అనే ఒక విషయం మనకు కనిపిస్తూ ఉన్నది. ధనము అనగా లోకం. అది నిన్ను దేవుని నుండి వేరు చేస్తుంది. అది నిన్ను దేవుణ్ణి వెంబడించనివ్వదు, వాక్యాన్ని వెంబడించి నడుచుకోనివ్వదు. అది నిన్ను వెనకకు లాగుతుంది. ప్రియ సోదరులారా, మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 19:24 ఆయన అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభం. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం చూసినట్లయితే ధనవంతుడు నిజముగా దేవునికి ఎంత దూరంగా ఉంటాడో అనే విషయం మనకు అర్థమవుతుంది. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమంట గాని ఒక ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళటం సాధ్యపడదని దేవుడు చెప్తూ ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తే ధనము మన విశ్వాస జీవితానికి, వాక్యాన్ని మనలో నెరవేర్చడానికి మనకు ఎంత అడ్డుగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అలాగని బైబిల్లో ధనవంతులు లేకపోలేదు. అయితే ఇక్కడ దీని భావం ఏంటంటే, నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండునని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు ధనాపేక్ష ఉన్నప్పుడు మన మనసు ఎల్లప్పుడూ దానిపై ఉంటూ క్రీస్తును వెంబడించలేని వారిగా మనం మిగిలిపోతాం, క్రీస్తుకు దూరంగా జరిగిపోతాం. అందుకే ఆ భావాన్ని బట్టే దేవుడు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టమని చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఈ అంశం గురించి మనం క్లుప్తంగా కొన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్దాం. నిజముగా చూసినట్లయితే ఆ యవనుడు మరి అంత చెడ్డవాడేమీ కాదు. అతడు చిన్ననాటి నుండి దేవుణ్ణి ఎరిగినవాడే. అతడు ఒక మంచి వ్యక్తిత్వం గలవాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతను దేవుని పట్ల చాలా ఆసక్తి కలిగిన వాడని, అతడు ఒక మంచి ఇంట్లో పెరిగినవాడని, అతడు చిన్ననాటి నుంచి ఆజ్ఞలను పాటించుచూ ఉన్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అతడు ప్రభువుతో అన్నాడు, నేను ఇవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను, వీటిని అనుసరించి నేను నడుస్తూనే ఉన్నాను. అతడికి ఒక మంచి నేపథ్యం ఉందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. అయినా కానీ అతనిలో ఏదో కొదువుగా ఉన్నది. ప్రవక్త అంటాడు, అతడు ప్రభువుని నిత్యజీవం పొందడానికి ఏమి చేయాలి అని అడిగిన దాన్ని బట్టి ప్రవక్త చెప్తున్నాడు, అతడు చిన్ననాటి నుంచి ఆజ్ఞలను పాటించిన, తన ప్రార్థనా మందిరానికి నమ్మకంగా ఉన్న, యేసులో నిత్యజీవాన్ని ఉత్పత్తి చేసే ఏదో ఒకటి ఉందని అతడు కనుగొన్నాడు. ప్రియ సోదరులారా, నిజముగా ఈరోజు అది ఎంతో ఈ కాలానికి, ఈ సంఘకాలానికి పోలికగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం లవోదికయ సంఘకాలాన్ని గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 3:17 ఒకసారి మనం చదువుదాం. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడువును, దరిద్రవుడువును, గ్రుడ్డివాడువును, దిగంబరుడువునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పొటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు కనుదృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ప్రియ సోదరులరా, ఇక్కడ ప్రభువు మనం అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఈ కొత్త నిబంధన కాలంలో
ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్న 7 సంఘకాలాల్లో ఆఖరిదైనటువంటి ఈ యొక్క లవోదికీయ సంఘకాలం ఎంతో భ్రష్టత్వంతో ఉన్న సంఘకాలమని దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. మరి ఎఫెసు, స్ముర్న, పెర్గమము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికీయ అనే ఈ 7 సంఘకాలాల్లో 7వ సంఘకాలమైనటువంటి ఈ యొక్క లవోదికీయను నిజముగా దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. ఈ సంఘకాలం చెప్తుంది, నేను ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువు లేదని. దేవుడు అన్ని సంఘకాలాల్లోనూ లోపలే ఉన్నట్టుగా ప్రవక్త చెప్తున్నాడు. కానీ ఈ యొక్క లవోదికీయ సంఘకాలానికి మాత్రం ఆయన వెలుపల ఉండి తలుపు తట్టుచూ ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ కాలంలో దేవుడు తన వధువుకు క్రీస్తును గూర్చిన పూర్తి ప్రత్యక్షతను బయలుపరుచుకుంటూ వెడలు చేసుకుంటూ ఉన్న కాలము. కానీ సంఘశాఖలైతే ఆయన సువార్త వినబడకుండా, ఆయన వాక్యానికి చోటు లేకుండా వారు తలుపులను మూసివేసుకునిచున్నారట. అయినా కానీ దేవుడు ప్రేమతో ఎవరైనా ఆకలిగుని ఎడల, ఎవరైనా దప్పుగుని ఎడల అని ప్రేమతో ఆయన తలుపు వద్దనే ఉండి తలుపు తట్టుచున్నాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజంగా ఈ కాలంలో దేవునికి కొంచెం కూడా చోటు లేని ప్రజలు కోకొల్లలుగా ఉన్నారు. వారు క్రైస్తవులే, వారు చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్న వారే, వారు కూడా వాక్యాన్ని ఎల్లప్పుడూ అనుసరిస్తూ ఉన్నవారే. ఆ యవనుడు చిన్ననాటి నుండి 10 ఆజ్ఞలు నెరవేరుస్తున్నట్టుగానే ఈ లవోదికీయ సంఘకాలంలో ఉన్న ప్రజలు కూడా, క్రైస్తవులు కూడా ఎల్లప్పుడూ బైబిల్ చదువుతూ నీతిగా బతుకుతూనే ఉన్నారు. అయినా వారికి ఒకటి కొదువుగా ఉన్నది. దేవుడు అన్నాడు ఆ యవనస్తుడితో, నీవు అన్నీ మంచిగానే వెంబడిస్తున్నావు, కానీ నీలో ఒకటి కొదువుగా ఉన్నది. నీవు పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిచ్చి అప్పుడు నన్ను వెంబడించమని ఆయన చెప్పాడు. అయితే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక మనస్సు నొచ్చుకుని అది వదులుకోలేక దేవుణ్ణే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు ప్రియ సోదరులారా, దేవుడు ఈ సంఘకాలానికి ఇస్తున్న హెచ్చరిక ఏమిటంటే, నీవు ధనవృద్ధి చేసుకున్నానని, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావే, నీలో నన్ను గూర్చిన ప్రేమ నీకు లేదని ఆయన చెప్తున్నాడు. పేరుకు మాత్రమే క్రైస్తవులు, కానీ క్రీస్తును గూర్చిన సత్యాన్ని, క్రీస్తు యొక్క శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉన్నారు. అందుకొరకు ఆయన అంటున్నాడు, ప్రియ సోదరులారా, దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ లవోదికీయ సంఘకాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆయన తలుపు వద్దనే ఉండి తట్టుతూ ఉన్నాడు. ఆయన లోపలికి రావాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ ఆయనకు కొంచెం కూడా చోటు ఇవ్వని ఈ లవోదికీయ సంఘకాలపు యొక్క ప్రజలు ఆయన్ని పూర్తిగా బయటకు నెట్టివేశారు. ఆ యవనుడు మనసు నొచ్చుకుని దేవుణ్ణి వదిలిపెట్టి దేవుణ్ణి బయటకు నెట్టి లోకంతో వెళ్ళిపోయాడని ప్రవక్త చెప్తున్నాడు. అతడు దేవుణ్ణి వెంబడించడానికి మంచి సమయమని, అతడు దేవునిలో పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశమని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. మన యొక్క పెట్టుబడి ఎక్కడ ఉంటే మన మనస్సు అక్కడే ఉంటుందని వాక్యం చెప్తున్నట్టుగా, మన పెట్టుబడి క్రీస్తులో ఉన్నట్లయితే మన మనస్సు ఎల్లప్పుడూ క్రీస్తులో ఉంటుంది. ఈ లోకంలో మనకి ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని అంతస్తులు ఉన్నా అవన్నీ ఒకరోజు నశించిపోతాయి. కానీ క్రీస్తులో మనం పెట్టుబడి పెడితే నిజంగా ప్రియ సోదరులారా, అది మన ఆస్తి, మన ధనము అక్కడ రెట్టింపు అవుతుందని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అలాంటి పెట్టుబడి పెట్టే అవకాశం ఆ యవనస్తుడికి దేవుడిచ్చినప్పటికీ అతడు దాన్ని తృణీకరించి వెళ్ళిపోయాడు. ఈ లవోదికీయ సంఘకాలానికి కూడా దేవుడు ఎంతో అవకాశం ఇస్తూ ఉన్నాడు. క్రీస్తును వెంబడించడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వారిలో నింపడానికి ఆయన ఎంతో అవకాశం ఇస్తున్నాడు. కానీ ఆయనలో పెట్టుబడి పెట్టడానికి ఏమాత్రం వీరికి ఇష్టం లేదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, ఆ ధనవంతుడు లోకాన్ని ప్రేమించడం వల్ల దేవుణ్ణి తృణీకరించి వెళ్ళిపోయాడు. అతను ప్రభువైన యేసుతో సహవాసాన్ని ప్రేమించడం కంటే
తన సంస్థతో ఉన్న సహవాసాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ప్రియ సోదరి సోదరులారా, నీవు క్రీస్తులో పెట్టుబడి పెట్టు. నీ సమయము, నీ ధనము, నీకున్న సమస్తము క్రీస్తులో పెట్టుబడి పెట్టినట్లయితే పరలోకంలో నీ ధనము అధికముగా ఉంటుందని ఆయన చెప్పాడు. ఆయన వాగ్దానం చేశాడు. క్రీస్తును తృణీకరించి వెళ్ళిపోకు నా సోదరుడా, ప్రియ సోదరి, దేవుడు ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. ఆ యవనస్తుడు మనసు నొచ్చుకుని బాధపడుతూ వెళ్ళిపోయాడు. నిజంగా ఆ యవనస్తుడు తనకు కలిగినదంతా అమ్మి ఆ బేదలకు ఇచ్చి ప్రభువు చెప్పినట్టు ఆయనను వెంబడించి ఉంటే, అతడు ఈ లోకంలో దేవుని కొరకు విడిచిపెట్టిన ఆ ధనము పరలోకంలో అధికమైన రెట్లుగా ఉండును. దానికి రెట్టింపు ప్రతిఫలము ఆయన ఇచ్చి ఉండును. కానీ అతడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. నిజంగా క్రీస్తు కొరకు మన జీవితంలో ఏదైనా వదులుకున్న ఆనవాళ్ళు ఉంటే ఆయన మనకు అధికమైన రెట్లు ఇస్తానని వాగ్దానం చేశాడు. నోవాహు దేవుని కొరకు 2 ఎకరాల భూమిని వదులుకున్నాడంట. దేవుడు నోవాహుకు ఎంత భూమిని ఇచ్చాడో మనకు తెలుసు. ప్రియ సోదరులారా, ఎల్లప్పుడూ ఒకే క్రమం కలిగి ఉన్న దేవుడు. అబ్రహాము సమస్తాన్ని విడిచి వచ్చాడు. దేవుని చెప్పిన రీతిగా సమస్తాన్ని వదులుకొని బంధువుల మధ్య నుండి, తన ఊరు నుండి, తన ఆస్తిని వదులుకొని, తన స్వజనులను వదులుకొని దేవుణ్ణి వెంబడించాడు. అందుకు దేవుడు అబ్రహాంకు ఏమిచ్చాడు మనకు తెలుసు. ప్రియ సోదరులారా, ఆయనకి ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలను కుమ్మరించాడు. దేవుడు ఆయనకు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలుగాను సముద్రపు ఇసుకరేణువులుగాను చేస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈరోజు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆ బహుమానం ఈ ప్రపంచమంతా ఆయనదే అయ్యున్నది. ప్రియ సోదరి సోదరులారా, నిజంగా మన జీవితంలో దేవుని కొరకు ఏదైనా పెట్టుబడి పెట్టగలిగితే దానికి ఆయన అధికమైన రెట్లు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన అంటాడు, ఒకరోజు మీ వ్యాపారం బూడిదైపోతుంది, కానీ ఈ ఉదయం వ్యాపారవేత్తలముగా మనం క్రీస్తులో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యేకమైన రోజుగా భావిద్దాం. లోకానికి ప్రియమైన ప్రతిదాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉందాం, లోకాన్ని త్యజించడానికి. తద్వారా మనం పరలోక నిధులను కనుగొనగలుగుతాం. యేసు అతనికి చెప్పినట్లు, వచ్చి నన్ను అనుసరించు, నీ సిలువను ఎత్తుకో. నిజంగా ఈరోజు ఆ యవనస్తుడికి చెప్పినట్టే ఈ లవోదికే సంఘకాలంలో గుడ్డితనంలో ఉన్న ప్రజలకు దేవుడు చెప్తున్నాడు, లోకాన్ని వదిలిపెట్టు, నులివెచ్చని స్థితిని వదిలిపెట్టు, లోక ప్రభావానికి దూరంగా జరిగి నీ జీవితాన్ని పూర్తిగా నాకు సమర్పించుకో. దానికి ప్రతిఫలముగా నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ సోదరులారా, ఆ ధనవంతుడిలాగా దేవుడు వాగ్దానం చేసిన ఆ విషయాన్ని విని కూడా ఆ ధనవంతుడు మనసు నొచ్చుకొని వ్యసనపడుతూ బాధపడుతూ వెళ్ళిపోయినట్టుగానే నీవు వెళ్ళిపోవద్దు. ప్రియ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. మనము ఆయనను వెంబడించగలిగితే ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. మంచి అవకాశం తిరిగి ఆయనలో నిలబడటానికి, ఆయనలో పెట్టుబడి పెట్టడానికి, ఆయనతో కలిసి సాగటానికి, ఆయన మన కొరకు దాచి ఉంచిన అనేకమైన గొప్ప బహుమానాలను తిరిగి పొందుకోవడానికి దేవుడు మనకు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు. వదులుకోవద్దు ప్రియ సోదరులారా, వ్యసనపడుతూ వెళ్ళిపోవద్దు. యథార్థ హృదయంతో వెనుదిరిగి చూడకుండా క్రీస్తు వైపు సాగుతూ క్రీస్తుని వెంబడించడానికి సిద్ధపడు. నీ పెట్టుబడిని పరలోకంలో పెట్టగలిగితే ఆ ధనాన్ని చిమ్మిటలు కొట్టలేవు, దొంగిలించలేరు. అది ఎంతో భద్రంగా ఉంటుంది. ఈ లోకంలో ఏది సంపాదించుకున్నా అది ఒక దినాన కరిగిపోతుంది, అది క్షయమైపోతుంది. కానీ అక్షయమైనది దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. మనము ఆయనలో పెట్టుబడి పెట్టుకొని మన సమయాన్ని, మన ధనాన్ని, మనకున్న సమస్తాన్ని క్రీస్తు కొరకే సమర్పించుకొని క్రీస్తులో యథార్థముగా సాగిపోదాం. క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం. ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. ఆయనని అనుసరించి నడుద్దాం. అలాంటి గొప్ప కృపను
దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నం 1 సమూయేలు 15-16 అధ్యాయములు, లూకా 10వ అధ్యాయం. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని అనేక మందికి పంచి దేవుని రాజ్యానికి ఉన్నతమైన వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులై అనేక మందికి సువార్తను పంచండి. దేవుని నుండి గొప్ప ఆశీర్వాదాలను పొందుకోనండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. ప్రాణం త్యాగం చేసెను నీకై యేసుడు, పాపం శాపం తెచ్చెను నీకై దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం, యేసుని మార్గం నిత్య జీవం, దుష్టుని మార్గం నిత్య నరకం, నిత్య నరకం. దుష్టుని మార్గం నిత్య నరకం, నిత్య నరకం. ఎవరిని కోరుకుంటావో, యేసునా సాతానునా? ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా? మరణమా జీవమా? ఆనందమైన రాజ్యమిచ్చెను యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. ఆనందమైన రాజ్యమిచ్చును యేసుడు, ఆరని అగ్నిలో నిన్ను త్రోయును దుష్టుడు. యేసుని మార్గం నిత్య జీవం, యేసుని మార్గం నిత్య జీవం, దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం. దుష్టుని మార్గం ఘోర నరకం, ఘోర నరకం. ఎవరిని కోరుకుంటావో, యేసునా సాతానునా? ఏ మార్గం ఎంచుకుంటావో, జీవమా మరణమా? మరణమా జీవమా? మరణమా జీవమా?